స్తోత్రాలు. కూడిచిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వాక్యం చివరిలో రాయబడిన మాట ఒకసారి చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 25వ వాక్యం చివరి మాటను మనం చదువుకుందాం. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకొనేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి ఈ విషయాన్ని మనం చూస్తే ఐగుప్తి ప్రజలు ఈ మాటను చెప్పారు. దేవుడు వారి పక్షమున యుద్ధం చేయుచున్నాడు కనుక మనం గెలవలేం, కాబట్టి రండి మనము వెళ్ళిపోదాం. అప్పుడు ఆ ప్రజలకు అర్థమైనటువంటి మాట ఏంటంటే, వాళ్ళు మరొక మాటను కూడా వారు చెప్తున్నారు. వారు చెప్తున్న మాట ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ నేను రాసుకున్న మాట ఏంటంటే, దేవుడు తన వారి పక్షమున ఏమి చేయును. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తీయులేమో ఈ మాట చెప్పారు, అదే ప్రజలు ఈ మాటను చెప్పారు. తన పిల్లల పట్ల దేవుడు ఏమి చెయ్యబోతున్నాడు. ఈ మాటను మీరు కాస్త గమనించండి. రాత్రింపగళ్ళు కొంతమంది నిద్ర ఆహారాన్ని మాని విశ్రాంతిని తీసుకోకుండా రాత్రింపగళ్ళు కొంతమంది కష్టపడుతూ ఉంటారు. ఈ కష్టపడే వంటి వ్యక్తిని మనం చూసి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తే కనీసం ఒక్క పూటైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా, రాత్రింపగళ్ళు కష్టపడుతున్నావు అని అంటే ఆ వ్యక్తి అంటారు, ఏంటండి, కష్టపడే టైంలో కష్టపడకపోతే, సంపాదించుకునే టైంలో సంపాదించుకోకపోతే, రేపు నా పిల్లల విషయంలో, నా భార్య పిల్లల విషయాల్లో వారిని ఎలా పోషించగలుగుతాను అని రాత్రింపగళ్ళు కష్టపడే వంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఈ మాట చెప్తాడు. ఎందుకు రాత్రింపగళ్ళు ప్రయాసపడుతున్నావు అంటే అతను అంటాడు, ఇదంతా ఎవరి కొరకు అనుకుంటున్నావు? నా పిల్లల కొరకు. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లల కొరకు నేను ప్రయాసపడుతున్నాను. రాబోయే రోజుల్లో నా పిల్లలు నాలాగా ఇదిగో రాత్రింపగళ్ళు నిద్ర ఆహారం లేకుండా వాళ్ళు ఉండకూడదని, వారి భవిష్యత్తు బాగుండాలని, నాలాగా కష్టపడకూడదని, రాబోయే రోజుల్లో నా పిల్లలు ఒక స్థాయిలో ఉండాలని ఇదిగో వారి కొరకు నేను కష్టపడుతున్నాను అని ఒక తండ్రి చెప్తున్న మాట. ఇక్కడ నేను రాసుకున్న మాట ఏంటి? తన వారి పక్షమున, తన పిల్లల పక్షమున దేవుడు చెప్పండి, ఏమి చెయ్యబోతున్నాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మీ పిల్లల కొరకు మీరు రాత్రింపగళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు. తిని తినక చాలని ఆహారాన్ని తిని కష్టపడి మీ పిల్లల భవిష్యత్తులు బాగుండాలని, మీరు వారిని ఉన్నతమైన స్థానములో ఉంచాలని కష్టపడి కోరుకొని చెమట కార్చి పని చేస్తున్నారు. బాగానే ఉంది. మరి మీ పిల్లలు ఎలా ఉన్నారు?
మీ పిల్లలు మీకు తగినట్లుగా ఉన్నారా? మీ పిల్లలు మీ మాట వింటున్నారా? మీ మాటను విని ప్రభు సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నారా? ఒరే, ప్రార్థన చేసింది చాలరా, వాడిని లేపు. వాడి పాపం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఇద్దరు కలిసి పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పాలని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది. దేవుని పిల్లలు వారి తల్లిదండ్రులను చూడాలి. వారు ఏం చేస్తున్నారు అని చూసి గ్రహించి వారి మార్గంలో వీళ్ళు నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కానీ బయట కానీ ఎక్కడ ఉన్నా నీ ప్రవర్తన ఒకే రీతిలో ఉండాలి. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీ ప్రవర్తన ఏమాత్రం చేంజ్ అవ్వకూడదు. ఈరోజు మీ గుండెల మీద చేయి పెట్టుకొని, మా పిల్లలకి ఈరోజు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇదిగో 20 సంవత్సరాలు, మా పిల్లలు దేవుని సన్నిధిలో భయముతో భక్తితో జీవిస్తున్నారు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా పిల్లలు భయం భక్తితో ఉన్నారండి, పరిశుద్ధులండి, మేము ఏం చెప్తే అదే చేస్తారన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎవరి నుండి చేతులు ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్. నేను డైరెక్ట్గానే చెప్తున్నాను, మీరు భక్తిపరులు అయితే మీ పిల్లలు భక్తిపరులుగా మారుతారు. మీరు అబద్ధికులైతే మీ పిల్లలు అబద్ధికులుగానే మారుతారు. మీరు చాడీలు చెప్పేవాళ్ళు అయితే మీ పిల్లలు కూడా చాడీలు చెప్పేవాళ్ళే అవుతారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరములో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఐగుప్తీయులు అంటున్నారు, వారి పిల్లల పట్ల వారి దేవుడు ఏమి చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తే బైబిల్లో రాయబడిన మాట, మొదటి మాట రాసుకోండి. 68వ కీర్తన 20వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, తన వారి పక్షమున దేవుడు చెప్పండి ఏమి చేయబోతున్నాడు? సంపూర్ణులుగా ఆయన మనల్ని రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? దేవుడు మన పక్షాన ఉండి ఏం చేస్తాడు? తిని పండుకుంటాడా? చెప్పండి. ఎవరు లంచం ఇస్తే వాళ్ళకి వెళ్ళి మాట్లాడతారా? ఏంటని చెప్పాలి మీరు. దేవుడు మన పక్షమున ఉండి మనల్ని ఆయన పరిపూర్ణమైన వంటి రక్షణను దేవుడు మనకు కలుగు చేస్తాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోట ఉన్నా, నువ్వు భయము భక్తి కలిగిన వాడవైతే, భయము భక్తి గలదానవైతే, దేవుడు నిన్ను ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను చెప్పండి ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయిని పట్టుకొని కొట్టారు. ఆ తర్వాత ఒక వారం నెల గడిచిపోయింది. ఆ కొట్టినోడి సంగతి వీళ్ళు మర్చిపోయారు. ఆ తర్వాత ఏదో మరలా కలుసుకున్నట్టుగానే ఉండి, ఆ తన్నులు తిన్న కూడా ఏం చేశాడు తెలుసా? వీళ్ళిద్దరికి మాయ మాటలు చెప్పి ఒక చోటుకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళొక 4 వచ్చారు. ఆ 4 కూడి వీళ్ళిద్దరిని ఏం చేశారు తెలుసా? చెప్పండి ఏం చేశారండి? చెప్పండి ఏం చేశారు? వీళ్ళిద్దరిని బాగా కొట్టేశారు. వీళ్ళు అనుకున్నదేంటి? మేము చేసిన పని వాళ్ళు మరిచిపోయారనుకున్నారు.
మరిచిపోయారనుకొని వాళ్ళతో పాటు మామూలుగానే వెళ్ళారు, కానీ వాళ్ళు మనసులోనే పెట్టుకున్నారు. నేను చెప్పేవంటి మాట ఏంటంటే, నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోయినా దేవుడు మాత్రం ఏది కూడా మరచిపోవటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత వాడి దగ్గర ఇంకొకడు ఉండి నాదేం తప్పు లేదు, ఇదిగో చేసిందంతా వీడే అని చెప్పారు. కొంతమంది చూడండి కొట్టేటప్పుడు ఈ పక్కన ఉండడు అంటాడు, వాడిని కొట్టినామంటే మర్యాద ఉండదు, కొట్టు చూద్దాం అంటాడు. వీడు ఎందుకు ఆ మాట అంటున్నాడో, ఈ తన్నులు తినేవాడు బాగా ఆలోచన చేయాలి, తన్నులు తినేవాడు బాగా ఆలోచించాలి. కొట్టు చూద్దాం అంటున్నాడంటే వాడి మనసులో ఏముంది చెప్పండి, ఏమున్నట్టు? నిన్ను బాగా చెప్పండి కొట్టించాలని వాడికి ఉంది కాబట్టి కొట్టు చూద్దాం అంటాడు. వాడు కొట్టు చూద్దాం అన్నప్పుడు వీడేం చేస్తాడు చెప్పండి, పెటామని ఒకడు పెరుగుతాడు, మరల కొట్టు చూద్దాం అంటాడు. కొట్టు చూద్దాం అని చెప్పి వాడు ఒళ్ళంతా కొల్లైపోయేదా కొట్టిస్తాడు. ఆ తర్వాత వీడేం చేస్తాడు, ఒరే మీకు కాళ్ళు పట్టుకుంటారా, వాడిని కొట్టబాకండి, చచ్చిపోతారు, వదిలేయండి అని చెప్పి వాడిని నచ్చజెప్పి వాడిని వదిలిచ్చి పంపించేస్తాడు. చూసారా, కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు, కర్ర ఎరగదు పాము చావదు అన్నట్టుగా కొంతమంది నటిస్తూనే ఉంటారు. ఎప్పుడు దాకా? సచ్చి సమాధిలో పెట్టేదాకా. దేవుని వాక్యం మనకు బోధిస్తున్న మాట ఏంటి? పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే కీర్తనకారుడైన దావీదు గారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ అంటే అర్థం ఏంటి? సంపూర్ణమైన రక్షణ దేవుడు మనకు చెప్పండి, సంపూర్ణమైన రక్షణ కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి రక్షణ అంటే, ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి అందరినీ ఎర్ర సముద్రాన్ని సురక్షితంగా చెప్పండి ఏ అపాయము లేకుండా దేవుడు వారిని క్షేమంగా దాటించేశాడు. సంపూర్ణంగా దేవుడు వారిని రక్షించి ఎర్ర సముద్రం ఆ ఒడ్డును తీసుకెళ్ళి వారిని నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. శత్రువులు ఏమైపోయారు? జల సమాధి అయిపోయారు. దేవుని పిల్లలు మాత్రం క్షేమంగా చేర్చబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, తన వారి పక్షమున దేవుడు ఏమి చేయును అంటే సంపూర్ణమైన రక్షణ చెప్పండి, పూర్ణమైన రక్షణ దేవుడు వారికి కలుగ చేసెను. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట 138వ కీర్తన 8వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 138వ కీర్తన 8వ వాక్యం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు తన వారి పక్షమున ఉండి ఏం చేస్తాడంట? తన కార్యములు చెప్పండి, తన కార్యములు చెప్పాలి గట్టిగా. ఏమని మీరే నోటితో చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంట? ఎవరి కార్యాలు చేస్తాడు చెప్పండి. దేవుడు నా కార్యములు సఫలము చేయను. గట్టిగా చెప్పండి ఈ మాటని. దేవుడు మీ నోటి మాటలను స్థిరపరచును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీ జీవితంలో ప్రభు కార్యములు చేస్తాడు. ప్రభు కార్యము చెయ్యాలి అంటే నువ్వు ఆయన పక్షమున ఉండాలి, ఆయన నీ పక్షమున ఉండాలి. యేసన్న గారు పాట పాడారు, నేను నీలో ఉండుట నీవు నాలో ఉండుటయే ఆత్మీయ ఏం బంధమో చెప్పండి. ఈ ఆత్మీయ బంధం అనేది ఎలా ఉంటుందంటే దేవునిలో మనం ఉండాలి, మనము ఆయనలో
ఆయన మనలో ఉండాలి, మనము ఆయనలో ఉండాలి. అంటే దేవునికిని దేవుని పిల్లలకిని మధ్యలో మధ్యవర్తి అసలు చెప్పండి, మధ్యవర్తి అసలు ఉండకూడదు. ఏ మధ్యవర్తి? అపవాది అనే మధ్యవర్తి దేవుని పిల్లలకును దేవునికిని మధ్యలో ఉంటే వాడు విభేదాలు పుట్టిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చక్కగా ఈ మాటను చెప్తూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు మన దేవుడు ఎవరయ్యా అంటే మన కార్యములన్నీ కూడా సఫలము చేస్తాడు. ఇప్పుడు దాకా నువ్వు చేసే ప్రతి కార్యం అది సంపూర్ణంగా జరగకపోయి ఉండవచ్చు. కుటుంబ ప్రార్థనే కావచ్చు, లేక పిల్లల పెళ్లి విషయంలో కావచ్చు, లేక బర్త్డే ఫంక్షన్ విషయంలో కావచ్చు, దేవుడు మేలు చేసిన ప్రతి విషయాల్లో, నువ్వు పెట్టుకున్న ప్రార్థన కూడిక విషయాల్లో అది సంపూర్ణంగా చేయబడకపోయి ఉండవచ్చు. అది సంపూర్ణంగా జరగకపోవటానికి కారణం ఏంటంటే నీ జీవితంలో లోపాలు ఉండటం వలన, నీలో పరిశుద్ధత లేకపోవటం వలన ఒకవేళ కార్యాలు జరగకపోయి ఉండొచ్చు. ఇప్పుడు దేవుని వాక్యం మనతో చక్కగా తెలియజేస్తున్న వంటి మాటను మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడు దైవజనుడు అంటున్న మాట ఏంటి? దేవుడు నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములు చెప్పండి. ఏమంటాడు? నీ చేతి కార్యములు నాకు చేసే విషయములో పొరపాటున కూడా నీవు చెప్పండి, నీవు విడిచిపెట్టకూడదు. అప్పుడప్పుడు అవసరమైతే నేను విడిచిపెడతాను, కానీ నువ్వు మాత్రం చెప్పండి, అవసరమైతే నేను విడిచిపెడతాను, అవసరమైతే నేను ఇంకొక చోటికి వెళ్తాను, అవసరమైతే నాకు నచ్చినట్లు చేస్తాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఏమి తెలివండి మనిషిది చెప్పండి. మనిషికి ఉన్న తెలివి మామూలు తెలివి కాదు. ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడంట. అమ్మా వినండి, వినాలి. ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమానురాలు పాస్టర్ గారు తన్నిందంట. పాస్టర్ గారు, నేను ఒకటి కానుక ఇవ్వాలని మొక్కుకున్నాను, మీకు ఒక కానుక ఇవ్వాలని ఒప్పుకున్నాను, నేను దేవుని సన్నిధిలో మొక్కుకున్నాను. చెప్పండి, ఏం చేసిందంటే ఏమా? పాస్టర్ గారికి మొక్కుకుందంట, నీకు ఒక కోడి పెట్టనిస్తానని మొక్కుకున్నానండి అని చెప్పి. అంటే ఆ పాస్టర్ గారు పాపం ప్రార్థన చేసి ఆ కోడిని పట్టించారు. కోడి పట్టుకున్నప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఇదేమైనా గుడ్లు పెడుతుందంటే, లేదండి ఇంకా గుడ్డు పెట్టలేదు, గుడ్డు పెట్టే టైము రేపో మాపో పెడుతుంది అని చెప్పి పాస్టర్ గారికి కోడి పెట్టించారు. ఎవరికి చెప్పాలి కాస్త మీరు చెప్పండి. పాస్టర్ గారికి కోడి పెట్టని ఇచ్చారు. ఆ పాస్టర్ గారు కోడి పెట్టని తీసుకొని వెళ్తా దానికి కావాల్సిన గింజలు, మేత, ఆహారం తీసుకొని ఒక గంప కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఇంటికి తీసుకెళ్ళాడు. మొత్తానికి పాస్టర్ గారు ఆ కొనుక్కెళ్ళిన గంపను, ఈ కోడి పెట్టను, ఈ మేతను తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గంప కింద మేతేసి ఆ కోడి పెట్టను అందులో వేసేసి కొంచెం నీళ్లు పెట్టి దాన్ని పెట్టేసాడు. ఈ పెట్టేసిన తర్వాత ఈ పాస్టర్ గారు అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళిపోయాడు. గంప కింద మూసేసి వెళ్ళిపోయాడు. బాగా వినండి, మీకు ఉపయోగపడుతుంది ఇది. మొత్తానికి ఈ పాస్టర్ గారు గంప కింద కోడి పెట్టను పెట్టి అందులో మేత వేసేసి ఆ మేత తిని ఆ గింజలు తిని నీళ్లు తాగుతాని పెట్టేసి ఇతను వెళ్ళిపోయి, మొత్తానికి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒక ఫంక్షన్కి వెళ్ళిపోయి తిరిగి మరలా వచ్చేటప్పుడు పాస్టర్ గారు అందరికంటే ముందు వచ్చేసాడు. గంప కింద కోడి పెట్ట ఉంది, గుడ్డు పెట్టి ఉంటుందని పాపం అడావుడికి వచ్చి చూశాడు. చూస్తే ఈ కోడి పెట్ట గంప కింద, చెప్పండి, గంప కింద లేదు.
తీసి చూస్తే మేత కూడా లేదు, గింజలు కూడా లేవు, ఆ గిన్నెలో ఉన్న నీళ్లు కూడా లేవు. ఇప్పుడు ఏముంది అక్కడ చెప్పాలి, మిమ్మల్ని ఏమనలే చెప్పండి. గంప మాత్రమే ఉంది. మొత్తానికి ఈ పాస్టర్ గారు చూసి టెన్షన్ పడుతూ, అయ్యో ఈ కోడి పెట్టెట్టు పోయింది, ఎటు వెళ్ళిపోయింది, గుడ్డు పెడుతుంది కదా, గుడ్డు పెడుతుందని కంప కింద పెట్టాను కదా, ఎటుపోయింది అని చెప్పి ఈ పాస్టర్ గారు లేచి వెతుకుతూ ఉంటే పక్కింట్లో నుంచి వస్తుందంట. చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది? గంప ఎవరిది చెప్పాలి మీరు. గంప ఎవరిది? గింజలు ఎవరి? నీళ్ళు ఎవరి? కోడి ఎక్కడుంది? అర్థమైందా? కొంతమంది ఈ మందిరానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థపరచబడతారు, సమాధానం కలిగి ఉంటారు. పక్క చర్చి పాస్టర్లు తీసుకెళ్ళి కానుకలు ఇస్తారు. అర్థమైందా? వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు నేను చూస్తే ఆ పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. మరలా నేను వాళ్ళ ఇంటికి వెళ్తే, అబ్బా ఏమి ప్రేమ అండి, దొంగ కోడి, మామూలు ప్రేమ చూపట్ల. ప్రైజ్ ద లార్డ్. ఈ కోడి కోసం పాస్టర్ గారు గంపను కొనుక్కొచ్చాడు, మేతను కొనుక్కొచ్చాడు, అన్నీ తీసుకొచ్చి దీన్ని గంప కింద పెడితే చెప్పని గంపలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆ పక్కింట్లో పోయి గుడ్డు పెట్టేసి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించండి, రాత్రి పగలు ఒక సేవకుడు మీ కుటుంబం బాగుండాలని, మీరు బాగుండాలని, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ చేతుల కష్టార్జితం దీవెనకరంగా మార్చబడాలని మీ కొరకు ఒక పాస్టర్ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంటే, మీ కొరకు ప్రార్థన చేస్తున్న పాస్టర్ని వదిలిపెట్టి నువ్వు ఎక్కడో పోయి ఇస్తున్నావంటే దానికి అర్థం ఏమిటి? ఏంటండి? ఏ గంప కింద ఉండాలో ఆ గంప కిందనే ఉండి అక్కడ వేసిన మేతను తింటూ అక్కడే జీవించడం నేర్చుకోవాలి. అంటే ఏ సంఘ సహవాసంలో నువ్వు ఉన్నావో ఆ సంఘ సహవాసంలో కట్టుబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరు మాటలకు ఆకర్షణ అయిపోతారు కొంతమంది, కొందరి మాటలకి ఆకర్షితమైపోయి ఆ తర్వాత తన్నులు తింటూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడిన వంటి విషయంలో దేవుడు నీ జీవితంలో నీ కార్యములు సఫలం చేయాలంటే నువ్వేం చేయాలి? దేవుడు నిన్ను ఏ గంప కింద పెట్టాడో, ఏ సంఘములో నిన్ను నాటాడో, ఏ సహవాసంలో నిన్ను నాటాడో ఆ సంఘ సహవాస కర్మములోని నీవు చెప్పండి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఆవిడ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది నాకు, ఎడం చేత్తో ఎట్టేస్తుంది. నేనేం చెప్పలా. ఆ తర్వాత మరలా తెచ్చి ఇంకోసారి పోయినప్పుడు ఇచ్చింది, మరలా ఇంకొక రోజు మరలా పోతే మరలా ఎడం చేత్తో ఇచ్చింది. ఆ తర్వాత 4వసారి వెళ్ళాను, అప్పుడు ఈ చేత్తో తెచ్చి ఇచ్చింది. అప్పుడు నేనన్నాను, ఆ చేత్తో ఇస్తేనే తాగుతా, ఈ చేత్తో నేను ఇవ్వను అన్నాను. లేదు లేదు అంటే, లేదనే చెయ్యి బాగలేదు, ఏమైంది అని అంటే చెప్పట్లా. ఏంటి సంగతి అంటే చూస్తే లాస్ట్ వాళ్ళ ఆయన కర్ర తీసుకొని కొట్టాడు, ఈ ఏలు ఇరిగిపోయింది. ఏంటంటే ఉంగరం ఏలు ఇరిగిపోయింది. అందుకని ఇప్పుడు ఏ చేత్త ఇస్తుంది నీళ్ళు? ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నేను అన్నాను, ఆ చెయ్యి ఏలు ఎందుకు ఇరిగిందో తెలుసా నీకన్నా? సేవకులు ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి, కానీ ఒక విషయం తెలుసా మీకు? ఎడం చేతికి ఉన్న విలువ కుడి చేతికి లేదు. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఎడం చేతికి ఉన్న విలువ కుడి చేతికి లేదు.
తెలిసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, చెప్పమంటారా? ప్రైజ్ ద లార్డ్. వాచ్ ఏ చేతికి పెడతావు చెప్పండి. 1,00,000 రూపాయలు వాచ్ కొన్నా, 1,00,00,000 రూపాయలు వాచ్ కొన్నా, 10 కోట్లు వాచ్ కొన్నా ఏ చేతికి పెడతావు? ఎడం చేతికి. ఉంగరం కొన్నావు అనుకో, ఏ చేతికి పెడతావు? అయ్యా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఈ చేతికి ఉన్న విలువ ఈ చేతికి లేదు. ఎందుకని? ఈ చేతికి ఒకే ఒక పని, కలపటం. చెప్పండి. మధ్యవర్తి అన్నమాట ఇది. ప్లేట్కి నోటికి మధ్యవర్తి. ఏమన్నా ఉన్నాయి చెప్పండి, పిసికేసి వేస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని విలువైన వ్యక్తులుగా దేవుడు ఎంచుకున్నాడు. విలువైన వ్యక్తులుగా దేవుడు సంఘంలో మిమ్మల్ని నిలబెట్టాడు. మీ కార్యములు సఫలమవ్వాలంటే దేవుని సన్నిధిలో నీవు జాగ్రత్తగా మెలుగు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తన వారి పక్షమున దేవుడు ఏమి చేయును? 1, సంపూర్ణమైన రక్షణ కలుగు చేస్తాడు. 2, నీ కార్యములు దేవుడు సఫలము చేస్తాడు. ఏ కార్యము చేయాలని నువ్వు ప్రారంభిస్తున్నావో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుండి నీ జీవితంలో నీ కార్యములు సఫలపరుచునుగాక. ప్రతి చేతి పని కష్టార్జితమును పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 43వ కీర్తన, 43వ కీర్తన మొదటి వాక్యం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున ఏమాడుము? పేకాటాడుము, లేదా సెల్ ఫోన్లో గేములు ఆడుము, ఏంటండి? లేదా ఏంద్ర అటు చూస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటున్నాడు? దేవుని దాసుడైన దావీదు గారు ఏమంటున్నారు చెప్పండి. ఏమంటున్నాడు? భక్తి లేని జనము నా పక్షమున వ్యాజ్యమాడుము. ఏ ప్రజలతో వ్యాజ్యమాడమంటున్నాడు దైవజనుడు? భక్తి లేని జనాలు, భయము లేని జనాలు. కొందరికి భక్తి ఉండదు, భయం ఉండదు, కొందరికి ప్రార్థన ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఆ కామంటది, ఏమ్మా మందిరానికి రావట్లేదు మధ్య అంటే, ఏం చేస్తావు అన్నయ్య, నన్ను ఇంట్లో నుంచి రానిచ్చట్లేదు. బా ఏం చక్కటి మాట అండి, అస్సలు పేదములు కలపకుండానే మాట్లాడుతున్నావా, తీయటి మాటలు, తేనెకంటే మధురంగా మాటలు. ఏమా రావట్లేదంటే మా ఆయన ఒప్పుకోవట్లేదన్నయ్య, మా ఆయన పంపించట్లేదు. ఎందుకు పంపించట్లేదు, ఏంటి సంగతి అంటే, అని తర్వాత ఆలోచన చేస్తే నాకు డౌట్ వచ్చింది. ఈమె కొంచెం ఎగస్ట్రాల్ చేస్తుంటుంది. ఏంటండి? లిప్టిక్, గమ్టిక్, మేకప్లు, ఏంటండి అందరు జడ ఈడేసుకుంటే ఆమె ఇక్కడి నుంచి వేస్తుంది. నైజీరియా టైపు, నైజాం పోరి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇట్లాంటి వేషాలు చూసి ఏమైనా భర్తకు డౌట్ వచ్చి మందిరానికి వెళ్ళొద్దు అంటున్నాడేమో అని నేను అనుకున్నాను మనసులో. తర్వాత భర్త వచ్చాడు పాప, అడిగితే ఏంట్రా బాయ్ నువ్వన్నా రావట్లేదు, అమ్మాయి కూడా రావట్లేదు, అట్లా ఉండకూడదు కదా, ప్రార్థనకి పంపించాలి కదా అంటే, అన్నా నేను ఆదివారం రోజు లేపి టీ పెట్టి ఆమెకిచ్చి
బాత్రూంలో 7 నీళ్ళు పెట్టి స్నానం చేసి రెడీ మందిరానికి వెళ్ళమని దండం పెట్టి చెప్తాను, ఆ మనిషే రాదు, అడగండి, ఆ బుద్ధి ఉందో లేదు మీరు అడగండి అన్నాడు. ఏమే అన్నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. ఎందుకంటే అసలు సంగతి ఉన్నదంతా ఆయన పాపం భర్త మంచోడు, భార్యను అనుమానించేవాడు కాదు, ఈమెకే పాడు బుద్ధి. కరెక్ట్గా 10:25 ప్రారంభించబడుతుంది టీవీలో సీరియల్ చక్రవాకమా చక్రపాకమా ప్రైజ్ ది లార్డ్. ఆ సీరియల్ కోసం ఈ మనిషి ఇంటికాడే ఉండిపోద్ది. నేను అడిగినప్పుడు ఎవరి మీద చెప్తుంది? భర్త మీద చెప్తుంది. ఆడంటున్నాడు, నేను రాకపోయినా పర్వాలేదు, ఆమెను మాత్రం నేను పంపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆమెను పిలిచి అడిగాడు, ఏంటండి, నేను ప్రతి ఆదివారం నిన్ను లేపి టీ ఇస్తావు, మందిరానికి వెళ్ళమని చెప్తానా, వెళ్ళమని చెప్తావు, బాత్రూంలో స్నానానికి నీళ్ళు పెడతానా, పెడతావు. ఆ తర్వాత పోవటానికి నీకు రోగమా అన్నాడు. ఎక్కడికి? చర్చికి. ప్రైజ్ ది లార్డ్. కొందరికి దొంగ బుద్ధి, చెడ్డ బుద్ధి, పాడు బుద్ధి, పాడు అలవాట్లు మానుకోరు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జలస చేయాలంటే డబ్బు సంపాదించుకోవాలి ముందు. ఏంటంటే భార్య సంపాదన మీద, భర్త సంపాదన మీద, పిల్లల సంపాదన మీద, తల్లిదండ్రుల సంపాదన మీద బ్రతికే స్థితిలో ఉండకూడదు. కష్టపడి సంపాదించుకో. మనిషికి బ్రతకటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, దావీదు గారు అంటున్న మాట ఏంటి? నా పక్షమున ఉండి భయము భక్తి లేని ప్రజలతో నీవు, చెప్పండి, ఎవరితో యుద్ధం చేయాలి? భయము భక్తి లేని ప్రజలతో యుద్ధం చేయనైనా, వారు నాకు ఆటంకాలు పరుస్తున్నారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, కనుక నా పక్షమున నీవు వారిని యుద్ధము చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సభలో 4 ఉన్నారు, ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఒక సభలో 4. ఎవరా 4 చెప్తారా? బబులోను దేశపు రాజు ఆజ్ఞాపించి ప్రజలందరినీ తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. ఆ సభలో 4 ఉన్నారు. ఆ 4 ఎవరు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ 4 ఆ సభలో ఉన్నారు. అక్కడ సభకు ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ రాజుగారు ఆజ్ఞ ఇవ్వంగానే ఏమైపోయారంట? చెప్పండి, ఏమైపోయారంట? ఆగిలిపడి నమస్కారం చేస్తుంటే వీళ్ళు ముగ్గురు మాత్రం, చెప్పండి, వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? ఏ మాత్రం భయపడకుండా, జడియకుండా, దిగులు పడకుండా శుభ్రంగా నిలబడుకొని ఉన్నారు. రాజు వాళ్ళని చూశాడు. దానియేలు రాజుగారి సమక్షంలో రాజుగారితో స్టేజ్ మీదనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. దానియేలు వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సంఘములో నీవు ఒక వ్యక్తికి ఆధారంగా నిలబడాలి, ఒక వ్యక్తికి సపోర్ట్గా నిలబడాలి. కానీ ఆ పక్షమున వేద్యమాడగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నా దేవుడు నా పక్షమున ఉన్నంత కాలం 100 కుక్కలు వచ్చినా ఏమి చేయజాలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దగ్గరికి వచ్చేవంటి సేవకులైన ఇంకొకలైనా ఎవరైనా ఎంత చక్కగా నేను వాళ్ళను ఇక్కడ భోజనాలు పెట్టి సహకరించి కానుకలు ఇచ్చి పంపిస్తాను మీ అందరికీ తెలుసా? అందరికి బాగా తెలుసు. అలాంటి వాళ్ళని నమ్మకం ద్రోహం చేసే కుక్కలు కొన్ని ఉన్నాయి. ఆ కుక్కలతో జాగ్రత్త, మీ పిక్కలు బట్టి లాగేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు నేను మన సంఘంలో ఎవడు పొరపాటు చేసినా, ఏం చేసినా వారిని క్షమించి మరలా నేను వదిలేస్తాను. జాగ్రత్త ఉండు, ఇంక మీదట ఏ తప్పు చేయకూడదు, పొరపాటు రాకుండా చూసుకో. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ
చెప్పకూడదో జాగ్రత్తగా ఉండమని చెప్పి వదిలేస్తాను. దేవుడు క్షమించాడు కాబట్టి నేను కూడా క్షమించి వదిలేస్తాను. క్షమించకుండా నేను పగ సాధించుకునే దానికి నేనెంత టోండి? ఏ పార్టీ వాడను నేను? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ బబులోను దేశం నుండి వచ్చిన ప్రజలందరూ రాజుగారి సాగిలపడి నమస్కారం చేస్తుంటే ఈ ముగ్గురు మాత్రం అట్లాగే ఉన్నారు. రాజుగారు చూశారు, దానియేలును పంపించి వాడిని పిలిపించారు. దానియేలు ఏమన్నాడు తెలుసా? భయపడాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయను. కొట్టు చప్పట్లో, కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. మన దేవుడు మన పక్షమున ఏం చేస్తాడండి? యుద్ధం చేస్తాడు. వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళిపోయి రాజుగారు వారి మీద కోపంతో ఊగిపోయి వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి ఎక్కడేసాడంట? చెప్పాలి, ఎక్కడేసాడు? వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి ఎక్కడేసాడు? అంటే దిక్కులు చూస్తున్నారేంటి? చెప్పండి, ఎక్కడేసాడు? అగ్నిగుండంలో వేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీరి ముగ్గురు సాగిలు పడలేదని రాజుగారు కొందరికి చెప్పి, ఇదిగో ఇప్పుడు మండుచున్నది 2 అంతలు అయితే 7 అంతలుగా మండాలి మంట అని చెప్పి కట్టెలేపించి మంటను మండిస్తే వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి అక్కడ వేసాడు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ వేసారంట? అగ్నిగుండములో వేసాడు. ప్రైజ్ ద లార్డ్. అగ్నిగుండములో వేస్తే ఈ ముగ్గురు వ్యక్తులు లోపల ఉండి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. రాజుగారు వెళ్ళి చూశారంట. రాజుగారు వెళ్ళి చూడంగానే అందులో ఎంతమంది ఉన్నారు? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 4 మనుషులు కనపడుతున్నారు. వేసింది 3, లోపల ఉన్నది 4. ఆ 4వ వాడు మన ప్రభువైన యేసు క్రీస్తు. కొట్టు గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున మన శత్రువులతో ఆయన చెప్పండి ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడు. అగ్ని 7 అంతలై మండినను అగ్ని జ్వాలలు, చెప్పండి గట్టిగా, అగ్ని జ్వాలలు తాకటానికి వీల్లేదు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు వారి పక్షమున ఉన్నాడు. వారి పక్షమున ఉన్నవాడే మన పక్షమున నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత రాజుగారు ఈ 4గురిని ఏం చేశాడు? 3గురిని ఏం చేశాడంట? 4గురిని చూశాడు, 3గురిని బయటికి, చెప్పండి, 3గురిని బయటికి తీసాడు. 3గురిని బయటికి తీసి ఎక్కడికి పంపించారు? ఏంటంటే చెప్పండి, ఎక్కడికి పంపించారు? వీళ్ళని ల్యాబ్కు పంపించారు. వీళ్ళని పరిశోధించండి, చెక్ చేయండి, ఎక్కడైనా వీరికి అగ్నిశాఖ తగిలిందా, పొగన్న తగిలిందా, ఒక ఎంటుకైనా కాలిపోయిందా, రాలిపోయిందా చెక్ చేయమని పంపిస్తే వాళ్ళు మొత్తం చెక్ చేశారు మీలాగా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు చెక్ చేయట్లే? కీర్తనల గ్రంథం 41వ వాక్యం అంటే తీస్తూనే ఉన్నారు. ఇంకా ప్రసంగం అయిపోయేదాకా బైబిల్ మొత్తం చెకింగ్లోనే ఉంది. అయిపోయినాక అడుగుతారు కొంతమందికి. ప్రైజ్ ద లార్డ్. ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు చెప్పిన అధ్యాయం యాడుంది అని వీడు అంటాడు, చెప్పేసి బైబిల్లోనే ఉంది చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పని వీళ్ళని పరిశోధనలోకి తీసుకెళ్ళిపోయి వీళ్ళందరినీ పరిశోధించి చెకప్ చేసి అని చూస్తే ఒక్క ఎంటుకు కూడా కాలలేదు, పొగ వాసన కూడా వీరికి తగ్గలేదు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? తెరవండి, అని తెరవండి. చెప్పండి, మన దేవుడు ఎవరు? ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మనలను కాపాడే దేవుడు అండి. మన శత్రుపక్షమున, మన శత్రువుల పక్షమున మన దేవుడు యుద్ధం చేసి మనలను కాపాడే దేవుడు. శత్రుకు మెస్సకి అపర్తునగోలును కాపాడిన దేవుడు మనలందరినీ కాపాడుతాడు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా కొట్టో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసులైతే, దేవుని మీద మీకు నమ్మకం ఉంటే
నాకు ఆ బాధ కలిగింది, నాకు ఈ బాధ కలిగింది, నా సమస్యలో ఉన్నాను. ఈ మాటలు పనికిమాలిన మాటలు చెప్పకూడదు. నువ్వు నమ్మకంగా ఉండు, యథార్థవంతులుగా ఉండు, ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెళ్ళయిందిరా నీకు? కాలేదా? అయ్యా నీకు అయిందా? అయిందా? కాలేదా? అయిందా? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయా? ప్రైజ్ ది లార్డ్. సరిపోరా వాళ్ళు నీకు? భార్య పిల్లలు సరిపోరా? ఇంకొకటి కావాలా? అడుగుతున్నాను నేను. అనుకోక చాలు కదా, చాలు. వాళ్ళ కొరకు కష్టపడు, నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను అంటే ఒక మనిషి జీవితంలో నమ్మకం అనేది ఉన్నప్పుడే మన జీవితంలో ప్రభు కార్యాన్ని చేస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి జీవితంలో దేవుడు కార్యాన్ని చేశాడు. వారి శత్రువు ఎవరో? బబులోను దేశపు రాజు. దేవుడు వీరి ముగ్గురు పక్షమున ఉండి అగ్ని జ్వాలలు తాకకుండా దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువులు నిన్ను హింసించిన, పీడించిన, నిందలు అవమానాలు కలుగు చేసిన, ఎన్ని హింసలు పెట్టినా బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. కలవరపడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు తన పక్షమున ఉన్నవాడు ఎప్పటికీ కుంగిపోడండి. దేవుడు నా పక్షమున ఉన్నాడు అనుకున్నవాడు ఎప్పటికీ బాధపడడో, అబద్ధమాడో, మోసం చేయడో, చెప్పుడు మాటలు విండో. ఇక్కడ జరిగే విషయాలని బయట వాళ్ళకి చెప్పరు. నేను కూడా చూసి ఏం చేస్తాను చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళని అక్కడ కూర్చొని ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు పాడితే నేనేమని పాడతాను చెప్పండి? నేను పాడలేనా? నువ్వు అక్కడి నుంచి ఎందుకు ఇలా జరిగింది అని పాడుతూ ఉంటే నేను ఇక్కడ ఉండి చూచుచున్న దేవుడవు నీవే నయ్యాలని నేను ఇక్కడ నుంచి పాడుతూ ఉంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరు? మన పక్షమున కార్యములు చేసే దేవుడు. మొదటి మాట ఏమన్నాను? సంపూర్ణమైన రక్షణ కలుగు చేసే దేవుడు, నీ కార్యములు సఫలము చేసే దేవుడు. మూడోది, భక్తి లేని జనములతో ఏడ్చమాడగలిగిన దేవుడు. భక్తి లేని జనం, విస్తృత జనం, దేవుని ప్రజలకు వ్యతిరేకించే ప్రజలు, ఆ ప్రజల పక్షమున దేవుడు మన పక్షమున ఉండి కార్యం చేస్తాడు. మరొక మాట రోమాపత్రిక బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యం. మీకు బాగా పరిచయమైన వాక్యం. ఎటువలే చెప్పాలా? ఎటువలే? గట్టిగా, అటువలే ఆత్మయు ఎవరి బలహీనతనో, మన బలహీనత కాదు, నా బలహీనత అని చెప్పు, అది సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ చెప్ప సౌఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ ఆయనే మన పక్షమున, చెప్పండి, ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడంట మన పక్షమున? చెప్పండి, ఎక్కడ చేశాడు దేవుడు? దేవుడు మన పక్షమున విజ్ఞాపన ఎక్కడ చేశాడు? సిలువను మోసుకుంటూ, కొరడా దెబ్బలు తింటూ, చెప్పండి, వెళుతూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే దేవుడు వారిని చూసి ఏమన్నాడు చెప్పండి? వెలిగిందా బలుపు? చెప్పండి, ఏమన్నాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు కనుక వీరిని క్షమించు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరో? మన పక్షమున విజ్ఞాపన చేసే దేవుడు. అంత మంచి దేవుని వదిలేసుకొని ఏంటంటే
సమయాన్ని పాటించకుండా, ప్రైజ్ ద లార్డ్, ఇంక మీదట ఎవరు నా దగ్గరికి వచ్చి మాట్లాడి నా తలగన్ను వస్తుంది, నాకు గుండెల నొప్పి వస్తుంది, నాకు నడుము నొప్పి వస్తుంది, నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, భయం వేస్తుంది అని చెప్పి నాకు అనకూడదు. నువ్వు అన్నావంటే నువ్వు విశ్వాసవి కాదని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచు, ప్రార్థించు, పట్టుదల కలిగి ప్రార్థించు. నేను కూడా నీలాంటి మనిషినే కదా. బాధలో ఉంటే ఆదరిస్తాను, నాకేమీ లేదంటే ఏదో కాస్త నాకు కలిగి సహకరిస్తాను. అన్నా నేను మార్గంలో వెళ్తుంటే కొంచెం భయం వేస్తుంది, తోడుగా అక్కడ దాకా రమ్మంటే అక్కడ దాకా వస్తాను. అంత మాత్రమే కానీ నేను పరలోకానికి తీసుకెళ్ళలేనుగా, నీ భయాన్ని తొలగించలేనుగా, నీ రోగాన్ని బాగు చేయలేనుగా. అర్థమవుతుందా? వాళ్ళు బాగు చేసేది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు. ప్రైజ్ ద లార్డ్. పక్కింటోడి మీద విశ్వాసం ఉంచబక్కండి, అవతల ఇంటోడి మీద నమ్మకం పెంచుకోబక్కండి. ప్రైజ్ ద లార్డ్. భర్త మీద నమ్మకం లేనేమో పక్కింటోని బాగా నమ్ముతుంది. ఏంటంటే భర్త మీద నమ్మకం లేనేమో పక్కింటోని బాగా నమ్ముతుంది. భార్య మీద నమ్మకం లేని పక్కింటోని మీద బాగా నమ్మకం ఉంటుంది. ఒక సామెత ఒకటి ఉంది, అమ్మకు అన్నం పెట్టలేడు కానీ పిన్నికి బంగారు గాజులు కొనిచ్చాడంటే ఎవరు? ఏంటంటే అమ్మకి అన్నం పెట్టడు కానీ పిన్నికి, చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. కాలం మూడి వస్తుంది. ఎట్లా వస్తుంది తెలుసా? ప్రైజ్ ద లార్డ్. ఒక ఫ్యామిలీ బజార్కి వెళ్ళారు బట్టలు కొనుక్కునే దానికి. సరేనని చెప్పి పాప ఈయన వెళ్తా ఉంటే ఆమె ఉండి అన్నయ్య రండి, మీరు కూడా రండి, బట్టలు కొనుక్కుంటున్నాం రండి అంటే, చూసి కొంచెం సెలెక్ట్ చేద్దాం రండి అని పిలిచిందంట. సరే వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇచ్చారు. పాప ఈ అన్న కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక చీర తీసిస్తే, ఈ చీర బాగుంది రా, అమ్మాయికి బాగుంటుంది కొని అన్నాడంట. సరేని చెప్పి ఆయన మాటిని నేను కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత వాళ్ళిద్దరు శుభ్రంగా భార్య భర్తలు ఇద్దరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఈమెమో ఆ చీర కట్టుకొని వచ్చింది. ఈడు కూడా పోయాడు కదా సెలెక్ట్ చేసినోడులా, ఈడు కూడా తన భార్యను తీసుకొని వెళ్ళాడు. ఈడు భార్య ఇంకొకటి భార్య చీర కట్టుకొని వస్తుందని చూస్తూ ఉంది. చీర బ్రహ్మాండంగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూసిందంట. చూస్తావంటే ఆమె కట్టుకున్నామనిందంట. చీర బాగుందా అంటే బాగుంది అక్కడ. ఈడు కాము కొనకుండా దగ్గరికి వచ్చి ఆ చీర కొనిచ్చింది నేనే అన్నాడంట. ఈడు పన్నులు తింటామంటే ఇదే. కలిసి కూడి మూడిందంటే ఇదే. కాము ఉండాలి. సరే ఇటు సెలెక్ట్ చేశాడు, అయిపోయింది. పోలా ఈడు కొనిచ్చాడా? సెలెక్ట్ చేశాడు, అంతే బాగుంది తీసుకున్నాడు అంటే పోలా, ఆ మాట తిరగలా. నేనే కొనిచ్చాను భార్యతో చెప్పేసరికి ఆమెకు మండింది. ఇంటికి పోయిన తర్వాత బాగా వాతేసింది. ప్రైజ్ ద లార్డ్. ఆ ముగ్గురిని వేసినప్పుడు మండలా. ప్రైజ్ ద లార్డ్. వీడి ఇంటికి వచ్చిన తర్వాత 7 అంతలుగా మండింది మంట. కొందరు జీవితంలో ఇదిగో ఇట్లాంటి చేసుకుంటూ ఉంటారు. వారి కుటుంబాల్లో లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుడు మాత్రం, మిమ్మల్ని మాత్రం దేవుడు నాకు ఇచ్చాడు. మీరు మాత్రం అలాంటి వాడు కాదండి. ప్రైజ్ ద లార్డ్. మీరు మాత్రం చాలా మంచోళ్ళు అండి. ఏ ఇంట్లో పొగ పెట్టరో, అసలు చాడిలే చెప్పరో, ఎంత నమ్మకంగా ఉంటారంటే అంత నమ్మకంగా ఉంటారండి. అవునా కదా? చెప్పండి, అవునా కదా? అవునన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేనేం మాట్లాడను ఇక. ప్రైజ్ మీ ఇష్టం, చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు పొగిడినంత మాత్రం మేము అంత మాత్రపోడు కాదులే అని తెలిసిపోయింది. చెప్పండి, మన దేవుడు ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షమున, చెప్పండి ఏం చేస్తాడంట? మన పక్షమున విజ్ఞాపన చేయుచున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన కష్టాల్లో ఉండకూడదని,
అనారోగ్య బారిన పడకూడదని, అప్పుల సమస్యలతో నలిగిపోకూడదని, అసమాధాన మధ్యలో ఉండకూడదని, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఆరోగ్యాల చేత ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకు దైవజనుడైన పౌలు గారు రోమపత్రికలో ఈ మాట చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుడు తానే మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మొదటి మాట ఏం చెప్పాను? సంపూర్ణంగా రక్షించే దేవుడు. రెండోది కార్యములు చేసే దేవుడు. మూడోది భక్తి లేని జనముల మధ్యలో నుండి దేవుడు మనల్ని వేద్యమాడి కాపాడే దేవుడు. నాలుగోది మన పక్షమున విజ్ఞాపన చేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? హృదయపూర్వకంగా మనం ఆయనకు చెప్పండి, హృదయపూర్వకంగా ఆయనకు చెప్పండి ఏం చేయాలండి? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చెప్పిన మాటను పక్కన పెట్టి పనికి మాలిన వాటిని చుట్ట చెవులో పెట్టుకోబాకండి. దేవుని మాటని హృదయంలో నాటనివ్వండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున ఆయన కార్యములు చేసే దేవుడు. అందుకని మన శత్రువులు అన్న మాట ఏంటి? దేవుడు చెప్పండి వారి పక్షమున యుద్ధము చేయువాడు కనుక మనము చెప్పండి వెళ్ళిపోదాం రండి. ఉందా మాట? ఉందా? నిర్గమకాండంలో రాయబడి ఉందా కదా? 14:25 వాక్యం చదువునైనా. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు, రండి. ఉందా? పైన ఉంటుంది. ప్రైజ్ ఉందా లేదా? కన్ఫర్మ్ చేసుకున్నావా లేదా నాయనా? మళ్ళీ ఏమైనా గట్టిగా చెప్తే రేపు తప్పలా కొట్టేదానికి రాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో నిర్గమకాండంలో చాలా చక్కగా తేటగా రాశాడు. ఫస్ట్ నుంచి చదువునైనా ఒకసారి చదవమ్మా. మీరు చదవండి, ఎవరో చదవండి. వారి రథచక్రములు ఏమో మీ రథచక్రాలు ఊడిపోయినట్టు చదివితే అట్లా గట్టి చదవ. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచున్నారు. వారు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము. చెప్పండి ఎక్కడికి? అందుకని అది అడ్డం పెట్టా, ఫ్లెక్సీ అడ్డం పెట్టాం. ఒక ఆయన ఇద్దరిని ఆడ పెట్టాం, కర్ర తీసుకొని పారిపోయేవాడిని పట్టుకోండి అని. ఎటు పోవటానికి లేదు, ఆ సందులో నుంచి పోవటానికి ఆడ ఫ్లెక్సీ కట్టించా. ఇంకెట్టు పోవటానికి దారి లేదు. అది ఆడ కర్ర తీసుకొని రెడీగా ఉన్నాడు, జాగ్రత్త టపామని కొడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఏమన్నారు? రండి మనము పారిపోదు. ఎవరి ముందు నుంచి? ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లల ముందు ఎవరు నిలబడలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్పారు, దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకని? మనము బాగుండాలని, దేవునితో యుగయుగాలు మనం ఉండాలని, నిత్య మహిమలో ప్రభుత్వం ఉండాలని, ఈ లోకంలో శాంతి సమాధానం కలిగి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఒక సేవకుడు మీ కొరకు రాత్రింపగలు ఏం చేస్తుంటారంట? విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై రెండు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింప చేస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు మనలను సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి,
నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు, కరుణామయుడైన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన దిన ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరే మహిమ పొందినందుకై నీకు స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కంటికి రెప్పవలే కాపాడినందుకు నీకు స్తోత్రాలు నైనా. మార్గాలు, ప్రయాణాలు, పనిపాట్లలో తోడుండి నీ బిడ్డలను మీరే కంచి వేసి కాపాడి మరలా నీ సన్నిధికి తీసుకొని వచ్చి నిన్ను ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సంఘ సరిహద్దులు విశాలపరచు. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించి వారి అవసరతలను తీర్చండి. కృపాక్షేమము సమాధానము చేత నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.